బంగారం ధర బగ్గుమంటుంది. పెళ్లిళ్ల సీజన్లో కొనలేని స్థితిలో సామాన్యులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రోజు రోజుకి పెరుగుతున్న ధరలతో వ్యాపారస్తులు అంచనా వేయలేకపోతున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు తట్టుకోలేని పరిస్థితి. ఈరోజు ఉన్న రేటుతో చూస్తే 22 క్యారెట్ల గ్రాము 11,625 రూపాయలు కాగా సౌరి 93,000 రూపాయలు ఉండగా సామాన్యులు బంగారపు షాపు వైపు చూడాలంటే భయపడే పరిస్థితి ఉంది. సామాన్యుడు బంగారం కొనే స్థాయికి ఎదగాలి, లేకపోతే బంగారం సామాన్యుడు కొనే స్థాయికి రేటు తగ్గాలి. వేచి చూద్దాం. బంగారం తగ్గుతుందా లేక మనం ఎదుగుతామా? కాలమే నిర్ణయించాలి, లేక ప్రభుత్వమే నిర్ణయించాలి. సిటీ కేబుల్ ప్రేక్షకులకి నమస్కారాలు. నా పేరు కట్టమూరి ఆంజనేయులు అండి. నేను శాలిని జ్యువెలర్స్ అనే వ్యాపార సంస్థని గత 10 సంవత్సరాలుగా నడుపుతున్నాను. ప్రస్తుతం బంగారం రేటు అంతర్జాతీయ ఒడిదుడుకుల వల్ల చాలా పెరుగుతూ ఉన్నది. ఇది గత 2 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నది. ఇట్లా ఈ రేటు పెరుగుతూ ఉండటం వల్ల చాలామంది వ్యాపారస్తులకు కానీ చాలామంది వర్కర్లు కానీ వీధిన పడే అవకాశం ఉన్నది. ఇది ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిమాణాలను దృష్టిలో ఉంచుకొని కొంత ఆర్థిక మాంద్యం వల్ల కానీ కొంత అమెరికా ట్రేడ్ వార్ వల్ల కానీ ఈ ట్రంప్ పరిపాలనా విధానాల వల్ల ఇది ప్రపంచ స్థాయిలో అనిశ్చితికి కారణం చూపించి బంగారాన్ని విపరీతంగా పెంచుతున్నారు. అట్లాగే కొన్ని దేశాల యుద్ధాల వల్ల కూడా బంగారం వెండి అనేది సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పెరుగుతున్నది. అందులో మన భారతదేశంలో సగటు మనిషి బంగారం మీద ఆధారపడి ప్రతి సంవత్సరం దాచిన డబ్బులతో కొనుక్కుంటూ ఉంటారు. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోయింది. డబ్బులు బయట ఇస్తే పోతున్నాయి, బంగారంలో పెడదామంటే అందుబాటులో లేకుండా పోయింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక వ్యాపారస్తులకే కాదు, సామాన్య ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలిగించే పరిణామం. దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారో దేశాలు ఎవరికి అర్థం కావట్లేదు. ఇది ఇంకా పెరుగుద్దని బాగా బయట పబ్లిక్లో టాక్ జరుగుతున్నది. ఒక పట్టీలు జత కొనాలంటే ఒక చిన్న కస్టమరు వామ్మో ఈ రేటు ఉందా అని వెనక్కి తిరిగిపోయి పరిస్థితి ఏర్పడింది. మా ఆర్థిక టర్నోవర్లు సామాన్య స్థాయి నుంచి తగ్గిపోయాయి. మాకు అద్దెలు తప్పవు, వ్యాపారాల్లో కష్ట నష్టాలు తప్పవు, అది వేరే విషయం. కానీ ఈ టర్నోవర్ లేకపోయేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది అందరూ గ్రహించాలి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.